నువ్వు పెళ్లి చేసుకోవడం నీ వ్యక్తిగత విషయం కాదు. చాలా మంది ఇవాళ ఒక పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటారు, నా పెళ్లి నా ఇష్టం. నీ పెళ్లి నీ ఇష్టం కాదు. నీ పెళ్లితో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. ఆడపిల్ల పెళ్లి అయితే 10 తరాలు ముడిపడి ఉన్నాయి, పైకి వెనక్కి కూడా. దశ పూర్వేషాం దశాపరేషాం. నీవు సక్రమంగా వివాహం చేసుకోకపోతే తత్ఫలితము వలన వచ్చేటటువంటి సంతానము వలన, నేను ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా వింటున్నాను, అస్తమానం ఇదే పని. ఇవాళ మధ్యాహ్నం కూడా ఇదే పని. కొడుకులందరూ కలిసి పెద్ద కొడుకు చెయ్యి కింద పెడతాడు, కింద పెట్టి అందరికన్నా ఆకరణ పుట్టిన వాడి చెయ్యి పైన పెడతాడు. పెట్టి అక్షయ తృప్తి ద్వారా గయారాధన ఫల సిద్ధిరస్తు అంటూ ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు పెద్ద కొడుకు చేతి మీదుగా కింద పడుతున్న నీళ్లని పుచ్చుకుని తాగుతారు వాళ్ళు దాహతృప్తికి. ఆ కొడుకు అలా పోయలేదనుకోండి, వాడు ఏడుస్తూ వెళ్ళిపోతారు దాహంతో. దిక్కుమాలిన కొడుకుని కన్నారు, వాడు తేజోవంతుడు కాడు, భ్రష్టుడు. వాడు భ్రష్టుడై తిరిగాడు అనుకోండి, వాడు చేసినటువంటి మహాపాపముల చేత ఇటువంటి కొడుకుని కన్నావు కనుక నిన్ను ఈడ్చేస్తున్నామని కిందకి లాగేస్తాడు. దాంపత్యము అన్న మాట వెనక అంత జాగ్రత్త, అంత పరాకు. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తే అంత మంత్రభాగంతో నడుస్తుంది వివాహ క్రతువు సనాతన ధర్మంలో. అది కేవలం ఏదో స్త్రీ పురుషుల కలయిక కాదు, దాని వెనక ఎంత తాత్పర్యం ఉన్నదో మనకి ఋషులు చూపిస్తారు. కాబట్టి రతి అంటే కేవలం నారదుడు ఎందుకది మాట్లాడాడు అని మీరు అనుకోకూడదు. పరమ ప్రహృష్ట వదనంతో కామాన్ని ధర్మంతో ముడివేసే ప్రక్రియ. దాని వలన దోషం రాలేదు, ధర్మమునందు నిలబడతాడు పురుషుడు. చిట్ట చివర అనుభవించి అనుభవించి ఒక మాట ఏముంది అనుభవించినది అని తన మనసుని నిగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంద్రియం కాటు వేయదు. ఎందుకని? ఇంద్రియాన్ని మచ్చిక చేసుకున్నాడు, ఇంద్రియాలకి ఇవ్వవలసిన సుఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విచారణ చేస్తాడు. అందుకని పరమశివుడికి శంభువు అని పేరు. శంభువు అంటే శం అంటే సుఖం, సుఖాన్ని ఇస్తాడు. ఇది ఏమి సుఖం అండి అన్న వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ ఏమిటి, ఇద్దరం కలిసి భగవన్మార్గంలో నడవాలి సంతోషంగా. ఇప్పుడు ఇంద్రియములు కథలు, తన కన్ను చూడకూడనిది చూసినా ఆయన మనసు చెలించాలి. అందరి యందు పరదేవతా భావన ఏర్పడుతుంది, దాని చేత పరమ పవిత్రంగా ఉంటుంది. అలా ఉండగలిగిన స్థితికి మనసుని చేర్చుకుంటాడు. ఆ కదలకుండా మనసు నిలబడాలంటే దాన్ని మచ్చిక చేసుకుని వశం చేసుకోవాలి తప్ప బలవంతంగా దాన్ని వశం చేసుకుంటే పాము తల మీద కాలు పెట్టినట్టు. అది అందరికీ సాధ్యం కాదు. ఎవరో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులకు సాధ్యమైంది తప్ప అందరికీ అది అవకాశం ఇచ్చేది కాదు. వ్యాసుడంతటి వాడు నిర్ధారించాడు, ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద. నువ్వంత తేలిక అనుకుంటున్నావేమో, ఇంద్రియాల్ని నిగ్రహించలేవు. కోటలో ఉండి పోరాటం గృహస్థాశ్రమం, కోట విడిచిపెట్టిన పోరాటం కాదు నన్ను నేను నిగ్రహించుకుంటానన్న ఆశ్రమాలు. కాబట్టి నారదుడు ఈ మాట చెప్పి, నువ్వు పెళ్లి చేసుకోవడం నీ వ్యక్తిగత విషయం కాదు. చాలా మంది ఇవాళ ఒక పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటారు, నా పెళ్లి నా ఇష్టం. నీ పెళ్లి నీ ఇష్టం కాదు. నీ పెళ్లితో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. ఆడపిల్ల పెళ్లి అయితే 10 తరాలు ముడిపడి ఉన్నాయి, పైకి వెనక్కి కూడా. దశ పూర్వేషాం దశాపరేషాం. నీవు సక్రమంగా వివాహం చేసుకోకపోతే తత్ఫలితము వలన వచ్చేటటువంటి సంతానము వలన, నేను ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా వింటున్నాను, అస్తమానం ఇదే పని. ఇవాళ మధ్యాహ్నం కూడా ఇదే పని. మా అబ్బాయి తనకన్నా ఏడాది పెద్ద పిల్లని చేసుకుంటానంటున్నాడండి. అధర్మం కాదు కలయిక, తనకన్నా పెద్దదానితో సంతానం అధర్మం కాదు. అధార్మికమైనటువంటి సంతానం వలన ఎవరు ఉద్ధరింపబడతారు? అందరూ పడిపోట్ల కిందకి. నువ్వు ఆలోచించుకోవద్దు. నీ సమస్య, నీ ముందు తరాలు 7 తరాల సమస్య. నీ సమస్య అంటే ఏంటి? పెళ్లి నీ ఒక్కడితో పోదు, అది నీ వ్యక్తిగతం కాదు. పెళ్లి నీ వ్యక్తిగత విషయం కాదు. ఇవాళ లోకంలో ప్రచారం ఎలా జరిగిపోయిందంటే వివాహము వ్యక్తిగత విషయము. తప్పు కాదు. శాస్త్రమునందు వివాహము పెద్దలు ఎందుకు నిర్ణయం చేస్తారంటే నీ వివాహంతో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి జరత్కార వృత్తాంతం చూడు, వివాహకాండ మంత్రాలకి వ్యాఖ్యానం చూడు. కాబట్టి నీ వ్యక్తిగత విషయం ఎలా అయింది? పెద్దలు చెప్పినట్టు నువ్వు చేసుకోవాలి అందుకు. ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి దాని మీద ఆధారపడింది. వాడు ఎంతో పుణ్యం చేశాడు, కష్టపడ్డాడు, ఈడ్చాతో వారేసరి కిందకి. దరిద్రుణ్ణి కన్నావు చూడు, దౌర్భాగ్యం ఎటువంటి వాడు.
నిష్కారణంగా వాడు పడిపోలా నీ కామానికి? అవధి లేని నీ కామం, అర్థం లేని నీ సిద్ధాంతాలకి బలైపోట్లా? వ్యవస్థని తెలుసుకుని ప్రవర్తించాలి. కాబట్టి 26 ఏళ్లు దాటితే ఉద్యోగం ఇవ్వము అంటే 26 ఏళ్లు దాటితే నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకుంటున్నావే, వేదం చెప్పిన దాని విషయంలో మినహాయింపులు కావాలని ఎందుకు కోరుకుంటావు? అది నీ వ్యక్తిగతం కాదని ముందు నువ్వు తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడ్డం నీకు అలవాటు. కాబట్టి అది నారద హృదయం. ఇది ఎందుకు చెప్పాడో మీకు తర్వాత అర్థమవుతుంది. ఆయన తిన్నగా తీసుకొచ్చి ఆ మాట చెప్పలేదు, ఏదో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాడు. ఇది ధర్మరాజు గారికి తెలీదా? తెలిసి ఉండొచ్చు, కానీ అవసరానికి దాన్ని సిద్ధం చేయడం వేరు. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలము శీలవృత్త ఫలము శృతము. ఏమి అద్భుతమైన మాటలండి! శీల వృత్త ఫలము శృతము. శృతము అంటే వినడం. వినడము అంటే లోకంలో వినేటటువంటివి చాలా ఉన్నాయి, ఎన్నో వింటూ ఉంటాం మన ప్రమేయం లేకుండా. ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు వినవలసినది ఇది అంటే పురాణ ప్రవచనాన్ని వింటారు. ఎందుకు వింటారు? వేదం వింటే పుణ్యం. వేదానికి అర్థం తెలియక్కర్లేదు. వేద పండితులు వచ్చి వేదం చదువుతుంటే వింటే చాలు, నమస్కారం చేస్తే చాలు పుణ్యం. కానీ పురాణం అలా కాదు. పురాణం వింటే పుణ్యం కాదు, పురాణాన్ని తెలుసుకోవాలి. ఎందుకని? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం. పురాణం 5 లక్షణాలతో ఉంటుంది. 5 లక్షణాలతో ఉండి ఆ పురాణం వంశానుచరితాన్ని చెప్తుంది. ఇదిగో ఫలానా జీవుడు ఫలానా చోట పుట్టి ఫలానా తప్పు చేసి మళ్ళీ ఇలా పడిపోయాడు, తర్వాత ఈ ఒప్పు చేసి ఇలా పైకి ఎక్కాడు, ఆఖరికి ఇలా మోక్షానికి వెళ్ళాడు. అది పురాణం వింటుంటే వేదము యొక్క హృదయము అర్థమవుతుంది. వేదంలో చెప్పిన దాన్ని విడమరిచి పురాణం చెప్తుంది. ఇప్పుడు శృతం అంటే విన్నావు, వినడానికి ఫలితం ఏమిటి? వినేసి కట్టకట్టి అవతల బారేసి వెళ్ళిపోమ్మని కాదు. విన్నదానికి ఫలితం ఏమిటంటే నువ్వు ఆచరించుట. శీలము అన్న మాటకు అర్థం ఏంటంటే స్వభావము అని అర్థం. స్వభావము అని ఒకటి ఉంటుంది. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు. అందరి స్వభావము ఒక్కలా ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ స్వభావముల యందు మార్పు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు పుట్టుక చేతనే. ఎందుకు అలా ఉంటారు అంటే శరీరంలోంచి మనసు బయటికి వెళ్ళిపోతుంది. మరణ సమయమునందు మొట్టమొదట బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది ఏది అంటే మనసు ప్రయత్నం చేస్తుంది. అది బయటికి వెళ్ళిపోవడానికి 5 జ్ఞానేంద్రియముల యందు ఉండేటటువంటి శక్తులను 5 కర్మేంద్రియముల ఉండేటటువంటి శక్తుల్ని వెనక్కి లాక్కుంటుంది. దానికి అది మొదటి నుంచి అలవాటు, దానికి ఆ తర్ఫీదు ఉంటుంది. నిద్ర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెనక్కి లాక్కుంటుంది మనసు. మనసుకు ఆ శక్తి ఉంటుంది. ఒక స్పాంజిని పట్టుకెళ్ళి నీళ్లలో వేస్తే నీటిని ఎలా లాగుతుందో అలా మనసు ఇంద్రియముల యొక్క శక్తిని లాక్కుంటుంది. అది బడలిపోయాయి అనుకుంది అనుకోండి, కంటిలో చూడగలిగిన శక్తిని లాక్కుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని లాక్కుంటుంది. లాక్కుని తనువు బడలిపోతుంది మనసు. తనువు విశ్రాంతి పొందాలి, కానీ తిన్నగా అది విశ్రాంతి తీసుకోకుండా ముందు ఇంద్రియ శక్తుల్ని తన దగ్గర పెట్టుకున్నప్పుడు పూర్వం తన మనసు దేని గురించి భయపడి ఎక్కువ ఆలోచిస్తోందో లేకపోతే కోరికతో ఆలోచిస్తోందో దాన్ని చూపిస్తుంది. నాకు కాశీ వెళ్ళాలని చాలా కోరికగా ఉందనుకోండి, నేను కాశీ వెళ్ళినట్టు చూపిస్తాను. కాశీ వెళ్ళినట్లు అనుభూతి కలుగుతుంది. అందుకే ఆ తర్వాత అది బడలిపోతుంది. ఈ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి అంటారు. అక్కడ మనసు ఉండదు. ఆ మనసు లేని స్థితి యందు, ఇంద్రియ శక్తులు లేని స్థితి యందు ఏది ఉంటుంది అంటే కేవల సుఖం ఉంటుంది. అందుకే గాఢ నిద్ర చాలా సుఖంగా ఉందండి అంటే. కానీ ఈ మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియ శక్తుల్ని ఎలా వెనక్కి లాక్కుంటుందో అలా మృత్యుకాలమునందు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ బయటికి వెళ్ళిపోయేటప్పుడు దారి వెతుక్కుంటుంది. ఆ దారి వెతుక్కున్నప్పుడు నిజానికి ఎటువైపు నుంచి జీవుడు వెళ్ళిపోవాలంటే బ్రహ్మస్థానాన్ని బద్దలగొట్టుకుని వెళ్ళాలి. ఈ స్థానంలోంచి వెళ్ళాలి, చిట్ట చివర తెరుచుకోవాలి ఆ తలుపు. కానీ చేసిన పాపపుణ్యాల్ని బట్టి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. రోమకూపంలోంచైనా బయటికి వెళ్ళిపోతాడు. ఈ బయటికి వెళ్ళిపోయిన మనసు మళ్ళీ శరీరం కోసం వెతుక్కుంటుంది. సరే, అది మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ అని వేదంలో చాలా విశేషంగా మాట్లాడతారు. అబ్బో, అది ఒక్క పూట ఒక రోజులో చెప్పేది కాదు. అది
ఎంత కష్టమో పడతాడు శరీరం కోసం. శరీరం అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. అంత కష్టపడితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం తాను చేసుకున్న పుణ్యకర్మ ఉంటే మనుష్య శరీరంలోకి వస్తాడు. అప్పుడే శాస్త్రం వింటాం. మిగిలిన వేటికి శాస్త్రం వినే అధికారం లేదు, ఆచరణకి అధికారం లేదు. మనుష్య శరీరంలోకి అప్పుడు మళ్ళీ ప్రవేశిస్తే పూర్వజన్మలో ఏ వాసనలు పట్టుకుని ఉందో మనసు, అది అప్పుడు ఆ శరీరంలో ఉండగా ఎక్కువగా వీటిని ఇష్టపడి ఉందో అది పుట్టుకతో ఆ స్వభావాన్ని తెచ్చుకుంటుంది. అందుకే కొంతమంది చూడండి, మాకు ఇక్కడ రాసేశారండి, మా స్వభావం అది, మీరు భారతం చెప్పాలని రాశారు, మాకు ఇలా రాశారు అని. అలా కాదు, దాన్ని మార్చుకోవడానికి ఓ మార్గం. స్వభావం అలాగే ఉండిపోతుంది, మీ వాసనాబలం అంతే అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు. ఇక వాడు మారడు, వాడు పాపకర్మే చేస్తాడు కదా. పుణ్యకర్మ చేసేవాడు పుణ్యం చేస్తాడు, పాపకర్మ చేసేవాడు పాపం చేస్తాడు. అప్పుడు ఇక ప్రబోధం ఎందుకు కాదు. అదనంగా బుద్ధినిస్తాడు. ఒక్క మనుష్యునికే ఆ వరం. ఆ బుద్ధినిచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా బలవంతంగానైనా సరే ముందు శరీరాన్నైనా తీసుకెళ్లి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మనసుకు ఒక లక్షణం ఉంది, అది మెల్లిమెల్లిగా వశం అవుతుంది. వశమై అదే గుర్తు చేస్తుంది. 4 రోజులు పోయాక ఇదో నియమం పెట్టావు కదా, 600 అయ్యేటప్పటికి భారతం వినాలి కదా కదా, అదే గుర్తు చేస్తుంది. గుర్తు చేసి ఏనుగు తనని కట్టడానికి కావలసిన గొలుసు తానే తొండంతో ఎత్తి మావటికి ఇచ్చినట్టుగా భారతానికి ముందు విముఖంగా వెళుతుంది. ఓ 10 రోజులు కూర్చున్నాడు అనుకోండి, ఏమిటో పాపం ఆయన అలా చెప్తున్నాడు, ఇంద్రియాలు అంటున్నాడు, మనసు అంటున్నాడు, ఎందుకు వచ్చినా కూడా ఓసారి కృష్ణుడి దర్శనం చేసుకొచ్చి కూర్చుందాం. ఆ తర్వాత అయ్యప్ప స్వామి దేవస్థానంలో వాడు ఒక పెద్ద స్వచ్ఛంద సేవకుడైపోతాడు, దేవాలయానికి పరమభక్తుడైపోతాడు. అది శృతం అంటే వినడము వలన ఫలితమేమి, స్వభావము మారుతుంది, స్వభావము క్రమంగా విరిగిపోతుంది. ఇండిపి గింజ వేస్తే మలినమైన నీరు స్వచ్ఛమైనట్లు క్రమక్రమంగా మారుతుంది. దేని చేత? శృతం, వినడం చేత. వినడం అన్నప్పుడు ఏది పడితే అది వినకూడదు, వేదానికి దూరంగా జరిగిపోయి మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు నా స్వబుద్ధికి తోచింది నేను మాట్లాడకూడదు, వేదాన్ని ప్రమాణంగా చేసుకునే మాట్లాడాలి. ఒక ఆవుని స్తంభానికి కడితే తాడు వెళ్ళినంత చోటే తిరిగినట్టు నేను ఎంతసేపు మాట్లాడినా వేద హృదయాన్ని మాట్లాడాలి తప్ప ఇది చెప్తే నాకు బాగుంటుందనిపించినది నేను చెప్పకూడదు సభలో. ఎందుకని? అది అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అది వేద హృదయమును ఆవిష్కరించేదై ఉండాలి, అటువంటిదే వినాలి. కాబట్టి ఆ శృతమునకు ఫలమేమి? శీలము, వృత్తము. వృత్తము అంటే నడవడి. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ అంటారు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి. వృత్తం అంటే నడవడి. నడవడి అంటే నువ్వు తెలుసుకున్నది, నువ్వు అర్థం చేసుకున్నది ప్రకటనమైతే నడవడి అవుతుంది. ఓ పెద్ద ఆయన కనపడ్డారనుకోండి, నేను 2 చేతులు జోడించి నమస్కారం చేశాననుకోండి, ఇప్పుడు నా స్వభావము ఆవిష్కృతమైంది. పూర్వం ఏంటంటే నమస్కారం పెట్టేదని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు మహాభారతం విన్నాను, భీష్ముడిది ఎంత వినయమో, ఎంతటి మహానుభావుడో, ధర్మరాజు ఎంతటి మహానుభావుడో, వినయం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఇప్పుడు నా స్వభావమునందు మార్పు వచ్చిందని ఎలా తెలిసింది? వినడము చేత స్వభావము మారిందని గుర్తుపట్టడానికి హేతువు వృత్తం, నడవడి. పూర్వం అండి ఆయనకు అసలు ఏం ఉండేవి కావండి, ఇప్పుడు ఆయన ఎంత మారిపోయారో తెలుసా అంటారు. ఎలా తెలిసింది? వృత్తం, నడవడి చేత తెలిసింది. ఇప్పుడు ఆయన అలా ఉండరు. ఆయన పరమ శాస్త్రీయంగా బతుకుతున్నాడు, పరమ వినయంతో బతుకుతున్నాడు, శాస్త్రము పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్నాడు. ఓ ధర్మరాజా, వినడానికి ఫలితం ఏమిటో తెలుసా? శీలం, వృత్తం, ఈ 2 ఎందుకు చెప్తున్నాడు నారద మహర్షికి? ఇది చమత్కారం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో మీకు ఎదరార్థం అవుతుంది. ఒక గురువు మాట్లాడడం అంటే అర్థం బద్ధం లేకుండా ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చిన విషయాలన్నీ ఆయన చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఒక నారద మహర్షి మాట్లాడడం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎందుకు ఈ ధర్మరాజుతో చెప్తున్నారో మీకు అవగతం అవుతుంది కొంచెం సేపట్లో. అందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వస్తాడు? ఆయనకి ఏం అవసరం?
పరమేశ్వరుడు ఆయనకు ఆ సంకల్పం కల్పించాడు, ఒక మహాత్ముడిని పంపాలి. ఎందుకు పంపాలి? ఎందుకు పరమేశ్వరుడు నారదుడికి ఆ సంకల్పం కల్పించాడు? మీకు అర్థం అవుతుంది కాసేపట్లో. దత్తభుక్త ఫలము ధనము. ఓ ధర్మరాజా, ధనమునకు 2 ఫలితాలు ఉంటాయి. ఈ 2 ఫలితాల్లో అస్తవ్యస్తం చేసినటువంటి వాడు జీవితంలో ఏదీ పొందడు. ధనమునకు 2 ఫలితాలు, దత్తము భుక్తము. భుక్తము అంటే తాను అనుభవించడం, దత్తము అంటే ఒకరికి ఇవ్వడం. ధనాన్ని కొంత దానం చెయ్యాలి, కొంత తాను సుఖాన్ని అనుభవించడానికి వాడుకోవాలి. తనకి కావలసినంత తాను అనుభవించినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి తన జీవుడికి ద్రోహం చేసుకున్నవాడు. ఎందుకని? తాను అతిగా ఖర్చు పెట్టాడు, తన ఉత్తరాధికారులకి ఏమీ మిగల్చలేదు. తను అనవసరంగా భోగానికి ఖర్చు పెట్టుకుంటూ పోయాడు, ఆ శరీరం పడిపోయింది, జీవుడి కొరకు మిగిలింది లేదు. ఒక 11 రూపాయలు ఎప్పుడైనా పరమ సంతోషంతో నీకున్న దాన్ని నీ జీవుడి కోసం నువ్వు ఇచ్చుకున్నావా? ఇవ్వాలంటే శరీరంతో ఉన్నామండి, ఈ శరీరంతో ఉన్నాం, ఈ శరీరానికి ఓ భార్య ఉంది, ఈ శరీరానికి పిల్లలు ఉన్నారు, ఈ శరీరానికి ఓ కూతురు అల్లుడు మనవలు ఉన్నారు, బాగుంది. వాళ్ళని పోషించగలుగుతున్నాను అంటే నేను ఆయన భార్యనండి అని నా భార్య గౌరవంగా సమాజంలో నిలబడగలుగుతోంది అంటే, ఆయన కొడుకునండి అని నా కొడుకు గౌరవంగా నిలబడగలుగుతున్నాడు అంటే, దానికి గతంలో నేను భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి పుణ్యం ఏదో ఉంది ఇప్పుడు, కాబట్టి అలా నిలబడగలుగుతున్నారు. ఎప్పుడూ ఇలా ఉండిపోతావా ఈ శరీరంతో? జీవుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోతే ఏమో ఇంకో శరీరంలోకి వెళ్ళొచ్చు. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భార్య ఉంటుందా? మళ్ళీ బిడ్డలు ఉంటారా? అప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలి అంటే పెట్టడానికి ముందు నువ్వు పెట్టిందో ఉండాలిగా. ఇలా పెట్టని వాడికి పెట్టే అధికారం ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి పెడతావు? ఇప్పుడు పెట్టండి, ఉత్తర జన్మంలో పెట్టే అధికారం లేదు, ఇక పెట్టడానికి లేదు. ఇప్పటి దరిద్రం ఎప్పటికీ కొనసాగుతుంది. అది ఎప్పటికి విరుగుతుందో ఎవడికి రిక. కాబట్టి ధనం కేవలం దాచుకోవడానికి కాదు, కేవలం భోగించడానికి కాదు, కేవలం ఇచ్చేయడానికి. చూశారు ఎలా పెద్దలు మాటలంటే అలా ఉంటాయి. ఏమిటా దాచుకుని ఏం చేస్తావా, అంతా ఇచ్చేయని చెప్పరు, తప్పది. ఏ వ్యక్తి అయినా సరే తన ఉత్తరాధికారులకు, తన పిల్లలకి కొంత మిగల్చి తీరాలి, ఇవ్వాలి. అది కర్తవ్యం, అది తప్పు కాదు, స్వార్థం కాదు. నేనున్నాననుకోండి, నా కొడుక్కో ఇల్లు కొనిచ్చాను అనుకోండి, నాకు ఆ శక్తి ఉంటే అదేమి స్వార్థం కాదు, అది నేను ఏర్పాటు చెయ్యవలసిన విషయం. కొంత పిల్లలకి ఇవ్వాలి, కొంత నా సుఖానికి నేను అనుభవించాలి. నా సుఖం అంటే అవైదికం కాదు, వేదము వద్దన్న దాన్ని అనుభవించకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి ఓ మెత్తని పరుపు మీద పడుకుందామని నాకు అనిపించింది అనుకోండి, దోషం కాదు. ఓ కుర్చీలో కూర్చుందాం అనిపించింది అనుకోండి, దోషం కాదు. కాస్త చక్ర పొంగలి పులిహార తిందామనిపించి భగవంతుడికి నైవేద్యం పెట్టుకు తిన్నాను అనుకోండి, తప్పేం కాదు. ఒక మంచి బట్ట కట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. మంచి పాదరక్షలు వేసుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. నా దృష్టి వెళ్ళకూడని వాటి వైపుకి వెళ్ళింది అనుకోండి, అది తప్పు. కాసేపు సంతోషంగా మనసుని ఉంచడానికి ఏవో 4 అట్టముక్కల్ని ఇలా ఇలా ఆడేవాటిని పట్టుకుంటానన్నాను అనుకోండి, అప్పుడు తప్పు. అది వేదం అనుమతించినటువంటి సుఖం కాదు. ఏది వేదం అనుమతించిందో ఆ సుఖాలు అనుభవించు, దోషం కాదు. కాబట్టి దత్తభుక్త ఫలము, ధనములకు ఫలమేమి? నువ్వు కొంత అనుభవించాలి, కొంత దానం కూడా చేసుకోవాలి. ఎందుకని? ఈ శరీరాన్ని సుఖపెట్టడమే కాదు, జీవుడికి సామాను సర్దాలి. ఇవాళకి ప్రయాణంలో బట్ట కట్టుకున్నావు, రేపు హైదరాబాద్లో దిగాక పెట్టి సర్దుకుంటున్నావా లేదా? స్నానం చేయడానికి ఓ షాటి, స్నానం చేశాక తుడుచుకోవడానికి ఒక తువ్వాలు, దంతధావనానికి సామాగ్రి పట్టుకుంటున్నావా? జీవుడు రేపు పొద్దున్న 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో కాదేమి ఏనాటికో వదిలిపెడతాడా? మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడా? అప్పుడు ఆ జీవుడు సుఖంగా ఉండాలంటే ఏం సర్దుకుంటున్నావు పెట్టి? సర్దుకోవాలంటే ఒకటే, జీవుడితో వచ్చేది ఒకటి ఉంది. ఇది భోగించి సుఖపడి వదిలిపెట్టేసేవి కొన్ని ఉంటాయి. దీని భోగం కాలంలో పోతుంది. ఓ 10 నిమిషాలు అనుభవిస్తావు, ఏడాది అనుభవిస్తావు, 10 ఏళ్ళు అనుభవిస్తావు, 20 ఏళ్ళు అనుభవిస్తావు. ఓ పట్టెమంచం ఉంది, మహా అయితే ఓ 50 ఏళ్ళు పడుతుంది. కానీ జీవుడికి కావలసింది ఉంది, తను పట్టికెడతాడు జీవుడు. నువ్వు చేసుకున్న పుణ్యం అంటే దానం. నీకు ఉండి నువ్వు అనుభవించడం కాదు, ఒకరికి ఇచ్చావా, ఒక సత్క్రతువుకి ఇచ్చావా. ఇవ్వడం అన్న మాటలో మళ్ళీ ధర్మంతో ముడిపడాలి. ఇవ్వమన్నారు కదా అని పాపం ఆయన దొంగతనాలు సరిగా చేయలేకపోతున్నాడండి, నేర్పరితనంగా కళ్ళు కనపట్టలేదు, పూర్వంలా మారుతాళం పెట్టలేకపోతున్నాడు, ఆయనకి కంటి ఆపరేషన్ చేయించాలన్నారు అనుకోండి, పాపం వస్తుంది.
అందుకని దానం చెయ్యడం అంటే, అందుకే శాస్త్రం దానం చేసేటప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవద్దు. ఎంత దానం చెయ్యాలి, ఎవరికి దానం చెయ్యాలి, ఏం చెయ్యాలి నీ నిర్ణయం చేసుకోవద్దు. గురువు గారిని సంప్రదించమని. నీ జీవుడి అభ్యున్నతికి నువ్వు ఏం చేసుకోవచ్చో చెప్పగలిగిన సమర్థుడు గురువు. ఎంత ఇవ్వాలన్నది చెప్పక్కర్లేదు, అందరూ కోటీశ్వరులు అయి ఉండక్కర్లేదు. ఎవడి స్తోమతని బట్టి వాడికి ఇవ్వాలి. వాడు గురువు అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు ఏదైనా చెయ్యాలని ఉంది, నాతో ఏదైనా చేయించండి గురువు గారు. పల్లకి పట్టగలవా? పట్టగలను, రా రేపు పట్టుకో. పల్లకి ఎత్తేటప్పటికీ అస్తమానం ఒకళ్ళే వెళ్ళిపోయి పల్లకీలు పట్టేసుకోక్కర్లేదు, ఇంకోటికి ఇవ్వాలి పల్లకి. అందుకే కొన్ని కొన్ని అందరూ చేసే ఉంటాయి, కొన్ని కొన్ని ఒక్కడే చేసే ఉంటాయి. నీకు ఆకలిస్తే నువ్వు ఒక్కడికి అన్నం తినాలి, రథాన్ని లాగితే అందరూ లాగాలి. ఎందుకంటే తారతమ్యం లేదక్కడ.